నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో సింపుల్ వేలో ఎగ్ పఫ్ని చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం బేక్ చేసే పని లేకుండానే చాలా బాగా చేసుకోవచ్చు. మీకు చూస్తేనే తెలిసిపోతుందండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. ఈ ఎగ్ పఫ్ చేయడానికి ప్రాసెస్ కూడా పెద్దగా లేదు, చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. మరి లేట్ చేయకుండా పొరలు పొరలుగా ఎగ్ పఫ్ని మంచి రుచిగా క్రిస్పీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పిండిని కలపడానికి ఒక గిన్నెలోకి ఒక ఫుల్ కప్ మైదా పిండిని తీసుకోండి. మైదా పిండితో చేస్తే స్ట్రీట్ స్టైల్లోలా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని బాగా కలపండి. మీరు కావాలంటే నూనెకు బదులుగా బటర్నైనా లేదా నెయ్యినైనా తీసుకోవచ్చు. సో, ముందుగా మనం తీసుకున్న నూనెను పిండికి ఇలా బాగా పట్టించాక, ఇప్పుడు ఇందులోకి నీళ్ళను కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కొంచెం సెమీ సాఫ్ట్‌గా కలపండి. మరీ సాఫ్ట్‌గా కాకుండా కొంచెం ఇలా సెమీ సాఫ్ట్‌గా కలిపి ఒక 10 నిమిషాలు పక్కనుంచండి. ఈలోగా మనం ఇందులోకి స్టఫింగ్‌ని తయారు చేసుకుందాం. స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకొని, ఆయిల్ కొంచెం వేడవ్వగానే ఇందులోకి సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకొని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా 50% ఫ్రై అయ్యాక ఇందులోకి ఫ్రెష్‌గా దంచిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ ఎగ్ పఫ్ అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. నిజానికి బేకరీ స్టైల్‌లో ఎగ్ పఫ్ చేయాలంటే ఇంట్లో కొంచెం టైం పడుతుంది. కానీ ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని, ఒక టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక ఇది కొంచెం ఉడకడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళను తీసుకొని కలిపి ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మూత పెట్టి ఉడికించండి. ఒక 3-4 నిమిషాలు ఉడికించామంటే ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్‌గా అయి కర్రీ రెడీ అవుతుంది. మనకు ఇలా నీళ్ళేమీ లేకుండా దగ్గరగా ఉడికిపోయిందంటే కర్రీ తయారైపోయినట్లే. చివరిగా 1-2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకును తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో, ఇలా తయారు చేసిన మసాలాను చల్లారేంత వరకు రెడీగా పక్కనుంచండి. అలాగే నేను ముందుగానే ఎగ్స్‌ని ఉడికించి తీసుకున్నాను. సో, ఇలా ఉడకబెట్టిన గుడ్ల పైన పొట్టును తీసేసి ప్రతి గుడ్డును పొడవుగా ఇలా కట్ చేసి తీసుకోండి. సో, ఇలా కట్ చేసిన గుడ్లను కూడా రెడీగా పక్కనుంచి ఇందాక మనం కలిపి పెట్టిన పిండిని తీసుకోండి. పిండి కూడా కొంచెం నానిపోయింది. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలపండి. అలాగే మీరు ఈ టైంలో కలిపేటప్పుడు పిండి మరీ మెత్తగా అనిపిస్తే కొంచెం పొడి పిండిని వేసి బాగా కలపండి. మనకు పిండి సెమీ సాఫ్ట్‌గా ఉండాలి. సాఫ్ట్‌గా ఉంటే కొంచెం చేసేటప్పుడు మరీ అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి పిండిని కొంచెం సెమీ సాఫ్ట్‌గా తయారు చేసుకుంటే చేయడం కాస్త ఈజీ అవుతుంది. సో, ఇలా కలిపాక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దల్లా డివైడ్ చేసుకుంటూ తీసుకోండి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి 5 ముద్దల వరకు వచ్చాయి. అంటే 10 ఎగ్ పఫ్‌ల వరకు అవుతాయి. ఒక పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండి ముద్దలు ఆరిపోకుండా మూత పెట్టి ఉంచండి. పిండి ముద్దను రోల్ చేయడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇక్కడ నేను నెయ్యిని వాడుతున్నాను. మీరు కావాలంటే కరిగించిన బటర్‌నైనా లేదా ఆయిల్‌నైనా తీసుకోవచ్చు. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్లంత నెయ్యిని తీసుకున్నాక ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ని తీసుకొని బాగా కలపండి. మీరు కార్న్ ఫ్లోర్ ప్లేస్‌లో మైదా పిండినైనా వాడొచ్చు. ఇలా కలిపాక కొంచెం చిక్కగా అనిపిస్తుంది. కాబట్టి ఒక అర టీ స్పూన్ అంత నూనెని తీసుకొని మళ్ళీ బాగా కలపండి. ఇలా కలిపిన పిండిని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దను రౌండ్‌గా చేసి పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేసేటప్పుడు రౌండ్‌గా కాకుండా ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా పొడవుగా ఇలా రోల్ చేయండి. వీలైనంత పల్చగా ఇలా పొడవుగా రోల్ చేయండి. ఇప్పుడు దీనికి మనం కలిపి పెట్టిన నెయ్యిని అప్లై చేసుకుందాం. మరీ ఎక్కువగా కాకుండా మీడియంగా అప్లై చేయండి. ఇలా అప్లై చేశాక ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఇలా దగ్గరగా ఫోల్డ్ చేస్తూ రౌండ్‌గా చుట్టి తీసుకోండి. ఇలా టైట్‌గా చుట్టాక మనం ఫస్ట్ టైం ఎలా అయితే రోల్ చేసి చుట్టామో దానికి పొడవుగా కాకుండా అడ్డంగా మళ్ళీ ఇలా తీసుకొని పైన కింద కొంచెం పొడి పిండిని పెట్టి రోల్ చేయండి.
ఈసారి కూడా అడ్డంగా కాకుండా పొడవుగానే రోల్ చేయండి. మరీ సన్నగా అనిపిస్తే అడ్డంలో కొంచెం రోల్ చేయండి. ఇలా కాస్త రోల్ చేశాక మళ్ళీ పొడవుగా రోల్ చేయండి. ఈ టైం మరీ పల్చగా కాకుండా చపాతీలా రోల్ చేయండి. ఇలా రోల్ చేశాక ఇప్పుడు దీనిపైన కూడా మళ్ళీ కాస్త నెయ్యిని అప్లై చేయండి. ఇలా మనం ప్రతి పిండి ముద్దను 2 సార్లు రోల్ చేయాలి. ఇలా దగ్గరగా రోల్ చేశాక ఇలా రోల్ చేసింది రెడీగా పక్కన పెట్టి మిగతా పిండి ముద్దలన్నీ ఇదే విధంగా రోల్ చేసి తీసుకోండి. సో ఇక్కడ నేను అన్నిటిని రోల్ చేశాక చూపిస్తున్నాను. సో ఇలా రోల్ చేశాక ఇప్పుడు ఒక్కొక్కటి ఇది తీసుకొని దీన్ని మళ్ళీ రోల్ చేయకుండా అడ్డంగా సమానంగా కట్ చేయండి. ఇలా మనం కట్ చేసేసరికి మధ్యలో పొరలనేవి చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని లైట్‌గా నొక్కి మళ్ళీ కొంచెం పొడి పిండిని పెడుతూ పూరి సైజ్ అంతా రోల్ చేయండి. ఇక్కడ మనం ఎగ్ పఫ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ అంతా కవర్ అయ్యేలా కొంచెం పెద్దగా రోల్ చేయండి. అలాగే ఇలా రోల్ చేస్తున్నప్పుడు మరీ గట్టిగా కాకుండా కొంచెం స్లోగా రోల్ చేయండి. సో ఇలా రోల్ చేశాక ఇప్పుడు దీన్ని ఎడ్జెస్‌ని కొంచెం స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేయండి. వీటిని మనం చివర్లో డైరెక్ట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేసి తీసుకున్న మంచి రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన ఎగ్ మసాలాను అలాగే ఎగ్‌ని తీసుకోండి. ఇలా తీసుకున్నాక అంచులు చుట్టూ ఊడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్‌తో ఇలా చుట్టూరా తడి చేయండి. ఇలా తడి చేసి వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలా క్లోజ్ చేసుకుందాం. ఎడ్జెస్ ఏమీ ఊడిపోకుండా ఇలా కొంచెం ప్రెస్ చేసి తీసుకోండి. సో ఇలా మనం ట్రయాంగిల్ షేప్‌లో అయినా చేసుకోవచ్చు. లేదా ఇంకో షేప్‌లో చేయాలనుకుంటే సేమ్ మనం ముందు చెప్పుకున్నట్టుగా పూరి సైజ్ అంతా రోల్ చేశాక దీనిని కూడా ఎడ్జెస్‌ని కట్ చేసి స్టఫింగ్‌ని తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పొడవుగా క్లోజ్ చేయండి. వాటర్‌తో తడి చేసి ఇలా క్లోజ్ చేసి ఎడ్జెస్‌ని ప్రెస్ చేసి తీసుకోవడమే. ఎగ్ సైజ్‌ని బట్టి కొంచెం షేప్ అనేది అటు ఇటు అయిపోతాయి. బట్ క్లోజ్ చేసేటప్పుడు లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బాగా క్లోజ్ చేయండి. కొంచెం పొడి పిండిని పెడుతూ ప్లేట్‌లోకి తీసుకోవచ్చు. పఫ్స్‌ని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఇలా మనం కొంచెం పిండి ముద్ద వేసి చూస్తే మరి ఎక్కువ బబుల్స్‌లా రాకుండా ఇలా లైట్‌గా ఫ్రై అవుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రీగా ఫ్రై చేసేటట్లుగా ఎగ్ పఫ్స్‌ని ఒక 2 లేదా 3 కడాయి పెద్దగా ఉంటే 4 వరకైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్నాక వెంటనే కదపకుండా పక్కన ఆయిల్‌ని ఇలా కొంచెం వీటిపైన వేస్తూ గానీ, లేదా ఇలా గరిటెతో అంటూ గానీ చేశామంటే లేయర్స్ అనేవి చక్కగా విచ్చుకుంటాయి. ఇవి ఎప్పుడైతే స్లోగా ఫ్రై అవుతూ కంప్లీట్‌గా పైకి తేలుతాయో ఇక టర్న్ చేస్తూ మీడియం మంట పైన బాగా ఫ్రై చేయండి. స్టార్టింగ్ ఎగ్ పఫ్స్ అనేవి కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి గరిటెతో మరీ ఎక్కువగా టర్న్ చేసినా లేయర్స్ అనేవి విరిగిపోతాయి. కాబట్టి ఇవి కొంచెం గట్టిపడేంత వరకు చూసుకుంటూ ఫ్రై చేయండి. ఇవి మంచి కలర్ వచ్చి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. లేయర్స్ అనేవి ఎంత చక్కగా విచ్చుకున్నాయో ఇదే స్టెప్‌ని ఫాలో అయ్యి మిగతావన్నీ ఫ్రై చేసి తీసుకోవడమే. సో ఇంట్లోనే మంచి రుచిగా బేకరీలో చేసినట్లుగా చాలా ఈజీగా చేయాలనుకుంటే ఈ మెథడ్‌లో ట్రై చేయండి. డెఫినెట్‌గా నచ్చుతాయి. పాడయ్యే ఛాన్స్ ఉండదు. అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా బాగా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.